హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'డ్రాకులా ఎ లవ్ టేల్' ఇదొక హారర్ రొమాన్స్ మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నేను రెంట్‌కైతే చూడలే. ఇంకెలా చూసానో మీ అందరికీ తెలుసు. బట్ తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. ఇఫ్ మీరు లాస్ట్ ఇయర్ వచ్చిన 'నాస్‌ఫెరాటు' మూవీ చూసుంటే ఇది కూడా సిమిలర్ గానే ఉంటుంది. అంటే 2 మూవీస్‌ని సేమ్ నావెల్ నుంచి కొన్ని పార్ట్స్‌గా తీసుకొని వాళ్ళ వెర్షన్‌లో తీశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. విజువల్లీ అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ చాలా కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అవి ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం గైస్. సో ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 1488 ఇయర్‌లో జరుగుతుంది. ఒక ప్రిన్స్ ఉంటాడు గైస్. అతని వైఫ్ ఒక వార్‌లో చనిపోతుంది. తన చావు తర్వాత అతను అన్నీ వదిలేసి వాంపైర్‌గా చేంజ్ అయిపోతాడు. 400 ఇయర్స్ తర్వాత అంటే 19థ్ సెంచరీలో లండన్‌లో సేమ్ అతని వైఫ్ లాగే ఉండే ఇంకొక అమ్మాయి అతనికి కనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అన్నది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే బావుంది గైస్. బట్ అందరికీ నచ్చే మూవీ కాదు. ఫస్ట్‌లీ ఇందులో స్టోరీ చాలా వరకు క్యారెక్టర్ డ్రివెన్ ఉంటుంది. ముందు 'డ్రాకులా' మూవీస్ లాగా గోర్, బ్లడ్, వయలెన్స్‌లా కాకుండా ఇందులో మెయిన్ ఫోకస్ లవ్ స్టోరీ మీద ఉంటుంది. మూవీ స్టార్టింగ్‌లో అండ్ ఎండింగ్‌లో యాక్షన్ ఉంటుంది గైస్. మరీ పెద్ద పెద్ద సీక్వెన్స్ ఏం కాదు కానీ చూసినప్పుడు బానే ఉందనిపిస్తుంది. ఈ మూవీ మెయిన్ ఫోకస్ వాంపైర్ లవ్ స్టోరీ మీద ఉంటుంది. ఇంకో మంచి పాయింట్ ఏంటంటే వాంపైర్స్‌కి కూడా మంచి మనసు ఉందని చూపిస్తారు. స్టోరీ డెఫినెట్‌లీ బావుంది. ఇందులో మన ప్రిన్స్ వాంపైర్‌గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ కూడా చూపిస్తారు. అక్కడ వీఎఫ్ఎక్స్ అయితే చాలా బావున్నాయి. స్టోరీ ఆన్ ఎ హోల్ పాయింట్ చూస్తే బావుంది. కానీ మూవీలో చాలా చోట్ల చాలా డ్రాగ్డ్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అన్నీ కూడా కొంచెం బోరింగ్‌గా ఉంటాయి. అండ్ మూవీలో డ్రామా చాలా ఎక్కువ ఉంటుంది. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ బావున్నాయి. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, వీఎఫ్ఎక్స్ అండ్ లొకేషన్స్ అన్నీ కూడా బావున్నాయి. సో ఇఫ్ మీకు ఇలాంటి వాంపైర్ బేస్డ్ హారర్ రొమాంటిక్ మూవీస్ చూడడం ఇష్టమైతే ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు ఇలాంటి వాంపైర్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టం లేదనుకుంటే ఈజీగా ఈ మూవీని స్కిప్ చేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ మూవీ విచ్ విల్ ఎంటర్‌టైన్ ద టార్గెట్ ఆడియన్స్. సో ఇది గైస్ 'డ్రాకులా ఎ లవ్ టేల్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.